Hello children, a very good morning. How are you all doing children? I hope you all are doing good. Okay, what did we learn in the previous class? Yes, about punctuations kada? Punctuations చదువుకున్నాం కదా అందరూ బాగా నేర్చుకున్నారా మరి punctuations? Now, in today's class, let us discuss or let us learn about one of the parts of speech. How many parts of speech do we have? 8. 8 parts of speech. Isn't it? Isn't it? తెలుసు కదా అందరికీ 8 parts of speech ఉన్నాయని. What are they? They are noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction and interjection. Isn't it? So these are 8 parts of speech. కదా గ్రామర్లో మనకి 8 parts of speech ఉన్నాయి. So today let us learn about one of the parts of speech, that is none other than conjunction. Conjunction means conjunction అంటే ఏంటి? Joining words కదా. Conjunctions are joining words. So simple definition ఏంటంటే conjunctions joining words అంటాం కదా. What is a conjunction? Conjunction is a word. ఏంటి జాయిన్ చేస్తుంది అది? Conjunction is a word which joins two words or group of words or two sentences. Two sentences కానీ group of words కానీ లేదు అంటే two words కానీ కలుపుతుంది. Suppose see here, for example, I will Ram, Rahul. So you join both these words. This is a word, this is a word. ఈ రెండింటిని కలపండి. ఏ word తో కలుపుతారు? And. So here and is a conjunction కదా. And is a conjunction. Now, so joining words are known as conjunctions kada. Joining words. So simple definition is joining words are known as conjunctions. Okay. What are the examples of conjunctions? Let us see now examples of conjunctions. And, but, or, so, because, till, until. See the spelling of till here, T-I-L-L. Till, T-I-L-L, double L వచ్చింది. But until ki U-N-T-I-L. Okay. Now, when, whenever. ఇవన్నీ కూడా conjunctions. But not only, but also. Not only, but also. Either or. Neither nor. Since. Yet. Still. Though. Although. Even though. Even if. So that. Okay. Otherwise. ఇవన్నీ కూడా conjunctions ki examples. So today let us learn అంటే ఏ సందర్భాల్లో ఏ conjunction యూజ్ చేయాలో let us know some of the words. అంటే కొన్ని వర్డ్స్ కోసం మనం నేర్చుకున్నాం. అండ్ ఎక్కడ యూజ్ అవుతుంది? అండ్ ఇన్ కేస్ కూడా conjunction. Okay, so let us some of the conjunctions that where they will be used. And, but, or, because, so ఎప్పుడు యూజ్ అవుతాయి చూద్దాం. అండ్ టు యాడ్, రెండింటిని 2 sentences యాడ్ చేసేటప్పుడు సపోజ్ రామ్ ఇస్ playing.
రఘు ఈజ్ ప్లేయింగ్. ఈ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేయాలంటే అండ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఎలా రాస్తాం? అండ్ యూజ్ చేసినప్పుడు రామ్ అండ్ రఘు ఆర్ ప్లేయింగ్ అని చెప్తాము. సో అలా ఏదైనా యాడ్ చేసినప్పుడు అండ్ యూజ్ చేస్తాం. నౌ కమింగ్ టు బట్. బట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆపోజిట్. ఇక్కడ సేమ్ ఎండ్లో సేమ్ ఐడియాస్ ఉంటాయి, బట్లో మాత్రం ఆపోజిట్ ఐడియాస్ ఉంటాయి. సపోజ్ హీ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్. ఈ రెండింటిని ఎలా కలుపుతారు? హీ ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్ అంటారు. సో ఆపోజిట్ ఐడియాస్ ఉండేటప్పుడు బట్ యూజ్ చేస్తాం. ఆర్ చాయిస్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ అ కాఫీ ఆర్ టీ అంటే ఇక్కడ చాయిస్ అనమాట. టీ కావాలా, కాఫీ కావాలా? ఓకే. బికాజ్ ఎప్పుడు వస్తుంది? రీజన్ ఉండేటప్పుడు. ఎస్టర్డే ఐ డెంట్ గో టు స్కూల్ బికాజ్ ఐ వాజ్ సిక్ ఆర్ ఐ వాజ్ ఇల్ అంటాం. సో నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు అంటాం. సో ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు యూస్ బికాజ్. సో ఇప్పుడు యూజ్ చేస్తాం రిజల్ట్ ఉన్నప్పుడు, కాజ్ ఉన్నప్పుడు. ఓకే. ఐ డెంట్ గో టు స్కూల్, ఐ వాజ్ ఇల్, సో ఐ డెంట్ గో టు స్కూల్ అంటాము. సో రిజల్ట్ ఉన్నప్పుడు మీరు ఏమవుతుంది? అలాంటి సందర్భాల్లో సో యూజ్ చేస్తాం. ఓకే. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు యూజ్ ద కంజంక్షన్స్ ఎలా మనం యూజ్. అలాగే దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది కాదు అది కూడా అంటాం కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో అలా ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్. నెయిదర్ నార్కి ఆపోజిట్ వర్షన్, ఆపోజిట్ సెంటెన్స్ అవ్వాలన్న. నాట్ అనేది అంటే నాట్ అనే వర్డ్ రావాలి సెంటెన్సెస్లో. అప్పుడు మీరు నెయిదర్ నార్ యూజ్ చేస్తాము. నెయిదర్ దిస్ నాట్ దట్. అలా ఎయిదర్ దిస్ అంటే నాట్ వచ్చినప్పుడు నెయిదర్ వస్తుంది. లేకుండా పాజిటివ్ సెంటెన్స్ అయితే మనకి ఎయిదర్ ఆర్ వస్తుంది. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు యూస్ conjunctions, children. Now let us see the homework part. Here I gave some conjunctions, sentences ichchanu. See the sentences here. I gave help box as also a conjunction, otherwise also a conjunction, though, otherwise, but, or ఇచ్చాను. సో ఆ హెల్ప్ బాక్స్ యూస్ చేస్తూ మీరు ఈ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాను, అవి మీరు కంప్లీట్ చేయాలి. అర్థమైంది అందరికీ? సి, వుడ్ యూ లైక్ అ కోక్ డాష్ టీ, రీటా హ్యాస్ ఫెయిల్డ్ డాష్, గీతా హ్యాస్ పాస్డ్, ఐ షల్ నాట్ మిస్ మై class, I shall not miss my class, I am sick, walk fast dash, you will miss your train dash, it is raining, we cannot leave just now. So like this what you have to do, first you have to mention the date in your homework book, then write the sentences and questions you write, then you fill with the answers. Is it clear, children? So this is your homework. You all have to do your homeworks regularly. Okay? You all have to do your homeworks regularly and post those homeworks to the personal numbers. Teachers' personal numbers ki forward cheyandi. Okay na? Is it clear, children? Tomorrow we'll read the lesson in your textbook. Conjunctions lesson రేపు చదువుకుందాం. Okay? Thank you.